ఇక చూస్తురా మేమైతే ఇక అజ్మాన్కి వచ్చేసినాము. ఇక అజ్మాన్కి ఎందుకు వచ్చిరా అని అనుకోకండి, మేము తిననీకి వచ్చినాము. ఏడైతే చాలా చీప్ ఉంటాయి ఫుడ్ తిననీకి అని చెప్పి. షార్జాలో పనిచేసేటోళ్ళు అజ్మాన్లు ఉంటారు, ఇక దుబాయ్లో పనిచేసేటోళ్ళు చాలామంది షార్జాలు ఉంటారు కాస్ట్ సేవింగ్ కోసము. అందుకే అజ్మాన్లో చీప్గా ఉంటాయి ఫుడ్స్ అని చెప్పి ఎక్కువ మంది తిననీకి వస్తారు, పైగా లాంగ్ డ్రైవ్ చేయనీకి కూడా వస్తుంది అని చెప్పి. చూడు ఎంత తక్కువ ఉన్నాయి కార్లు వెహికల్స్ కూడా, ఎంత బాగుంటుందో చూడనీకి. అయితే గ్రీనరీ ఉంటుంది అండ్ మెయింటైన్ కూడా బాగా చేస్తారు. సేమ్ దుబాయ్ లాగానే ఉంటుంది అజ్మాన్ కూడా, బట్ చిన్న చిన్న బిల్డింగ్లు ఉన్నాయి అంతే. ఇక మేమైతే ఇక్కడ మెల్ట్ చీజ్ అని ఒక ఫుడ్ స్టాల్కి వచ్చినాం అనమాట. చాలా బాగున్నాయి, అంటే ఇక్కడ అన్ని చిన్న ఉంటాయి, పెద్దగా ఎక్కువ పైసలు పెట్టకుండా తక్కువ పైసలలో బడ్జెట్లో ఇక్కడ ఫుడ్స్ ఉంటాయి. ప్లస్ రెస్టారెంట్ కూడా చిన్నగానే ఉంటాయి. ఇక లోపల వైపు చూద్దాము మనం కూడా, అంటే చాలామంది వీడియో పెట్టిర్రు ఇక్కడ టేస్ట్ బాగుంది, తక్కువ పైసలలో ఎక్కువ ఫుడ్ తినొచ్చు అని చెప్పి. సరే అని చెప్పి ఇక మేము కూడా వచ్చేసినాము. లోపలికి వచ్చి చూసేసరికి వాయమ్మనే రెస్టారెంట్ చిన్నగా ఉంది. ఇక ఇంత చిన్న రెస్టారెంట్లో ఏం టేస్ట్ ఉంటుందో ఏమో అని చెప్పి సరే అని కూర్చుందాం, ఈడ కూర్చుందామా ఆడ కూర్చుందామా అని ఆలోచించిన. మళ్ళీ ఇక చల్లగా ఉంది రెస్టారెంట్, చిన్నగా ఉన్నా కానీ మస్తు చల్లగా పెట్టిండు ఏసీ మాత్రము. ఇక ఏం మెనూ ఉందా అని చెప్పి ఓపెన్ చేసి చూసిన, అన్నీ చూడు చీజులతోనే బర్గర్లు ఫ్రైస్ ఏది చూసినా చీజే ఉంది. ఇక గింతగానం ఫ్యాట్ చీజ్ ఒక్కరము ఎంతగానో పెద్ద పెద్దవి తినలేము కదా అని చెప్పి సరే ఫస్ట్ అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చి చూద్దాము తిందాము అని చెప్పి. ఇక 5 నిమిషాలు వెయిట్ చేసినాక 2 బర్గర్లు తీసుకొచ్చాను, ఒకటి హ్యూజ్ బర్గర్, ఒకటేమో డైనమైట్ బర్గర్. ఇక చూడగానే అనుకున్నాం వామ్మో మేము ముగ్గురం వచ్చినాం కాబట్టి సరిపోయింది అని. ఇక ఒకటేమో డైనమైట్, ఇది చికెన్, ఇది అక్కడ తిన్నాం కదా మేము సేమ్ గ్లోబల్ విలేజ్లో అట్లాంటిదే, కానీ ఇదైతే చాలా టేస్ట్ ఉంది. ఇక అట్లా తిన్నాక ఇక అజ్మాన్లో కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇంత దూరం వచ్చినాము 3 గంటలు దారి వేసుకొని, ఇక కనీసం ఏమన్నా చూద్దాము అజ్మాన్లో అని చెప్పి అట్లా తిరిగినాము. కార్ నుంచి బీచ్ అది ఇది చూద్దామని చెప్పి, కానీ ఎక్కడ పోయినా కానీ ఎండ మాత్రం మస్తు ఉంది. ఇక చలికాలమైన పొద్దుగల పుట్ట ఎండ అయితే మా దగ్గర మస్తు ఉంటుంది, గట్లనే చూసినాము. ఇక ఇట్లానే వీడియోలు చూడడమే కాదు సబ్స్క్రైబ్ చేసుకొని, గట్లనే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి నా ఛానల్ని చూడమని చెప్పి.